రెబల్ స్టార్ ప్రభాస్ ని అప్పట్లో బాహుబలిగా చూసి దేశం మొత్తం షేక్ అయింది. అసలు రాజు కటౌట్ అంటే ఇలానే ఉండాలి కదా అనేంత గంభీరంగా కనిపించాడు ప్రభాస్. అందుకే కటౌట్ చూసి కొన్ని నమ్మాల్సి వస్తుంది. ఈ మాటకు తగ్గట్టే బాహుబలి కథ, అందులో ఎమోషన్స్, అంతకు మించి వార్ సీన్స్ మైండ్ బ్లాంక్ చేశాయి. కాబట్టే థియేటర్స్ బయట అప్పట్లో వరదల జనాలు క్యూ కట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇవన్నీ జరిగి 10 ఏళ్లు దాటుతోంది. మరి ఇప్పుడు పాన్ ఇండియా అడ్డుగోడల్ని బద్దలు కొట్టిన బాహుబలి ఎక్కడా? టాలీవుడ్కి బాహుబలి తర్వాత మరో బాహుబలి అర్జెంటుగా ఇప్పుడు కావాలి. అదే చాలా ఏళ్లుగా మిస్ అవుతోంది. RRR హిట్ అవ్వచ్చు, కానీ బాహుబలితో పోల్చలేం. కల్కి, సలార్లు బాక్సాఫీస్ని షేక్ చేయొచ్చు. అయినా బాహుబలి సృష్టించిన బీభత్సం మాత్రం రిపీట్ కాలేదు. అందుకే అందరి చూపు స్పిరిట్ పైనే ఉంది. సాలిడ్ కంటెంట్కి సందీప్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్. ఎలాంటి కంటెంట్ అయినా తన కటౌట్తో ఎక్కడికో తీసుకెళ్లే ఆరా, క్రేజ్ ప్రభాస్ సొంతం. అందుకే ఈ కాంబో స్పిరిట్ని సెన్సేషనల్గా మారుస్తుందా? అందరిలో అవే అంచనాలున్నాయి. మరి అవి ఈ బాహుబలి రోజుని రిపీట్ చేస్తాయా? టేక్ ఎ లుక్. బాహుబలి అంటేనే రోమాలు నిక్కబొడిచే సెన్సేషనల్ హిట్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరూ ఊహించని విధంగా దేశాన్ని ఈ సినిమా కుదిపేసింది. బాలీవుడ్ మూవీలకు కూడా సాధ్యం కాని కలెక్షన్స్ ని ఒక తెలుగు సినిమా రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇదంతా జరిగి 10 ఏళ్లు గడుస్తోంది. కానీ ఇంతవరకు మళ్లీ అలాంటి సునామీ రాలేదు. ఇదే రెబల్ స్టార్ ప్రభాస్ కల్కితో 1200 కోట్లు కొల్లగొట్టాడు. సలార్తో 800 కోట్ల తుఫాన్ క్రియేట్ చేశాడు. ఇక కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF తుఫాన్ తెచ్చింది. కాంతారా లాంటి షాకులు, పొన్నియిన్ సెల్వన్ లాంటి తమిళ ప్రయోగాలు వచ్చాయి. బాలీవుడ్ ని సైడ్కు వెళ్లిపోయేలా చేశాయి. పాన్ ఇండియా సినిమా అంటే సౌత్ సినిమానే అనేంతగా పరిస్థితి మారిపోయింది. కానీ బాహుబలిని ఏ మూవీ గుర్తు చేయలేకపోయింది. భాషతో సంబంధం లేకుండా దేశం మొత్తం ఊగిపోయేలా ఏకంగా విదేశీ మీడియా కూడా ఇండియాలో సినిమా తుఫాన్ అన్న హెడ్లైన్స్ తో న్యూస్ వేసేందుగా సీన్ మారిపోయింది. అలాంటి రోజులు మళ్లీ రావాలంటే స్పిరిట్ తోనేనా? ఈ మధ్య దురంధర్ కూడా మరో బాహుబలి అన్నారు. కానీ దాని ఎఫెక్ట్ నార్త్ లో ఉన్నంత సౌత్ లో కనిపించలేదు. కాబట్టి వసూళ్ల పరంగా బాహుబలిని రీచ్ అయిందనొచ్చు. అంతేకాని బాహుబలి క్రియేట్ చేసినంతగా ఈ మూవీ అన్ని ప్రాంతాల్లో పూనకాలు తీసుకొచ్చింది అనలేం. అయితే స్పిరిట్ లో డార్క్ నేచర్ తో హీరోయిజం చూపించబోతున్న సందీప్ నిజంగా బాహుబలి జమానాని రీక్రియేట్ చేస్తాడా? అంటే రాజులు, రాజ్యాలు, యుద్ధాలని కాదు. ఇండియన్ ఆడియన్స్ ఎన్నడూ చూడని భారీ సెట్లు, అంతకంటే భారీ గ్రాఫిక్స్, మైండ్ బ్లాంక్ చేసే యుద్ధాలు, అంతకు మించేలా ఎమోషన్ ను పీక్స్ కి తీసుకెళ్లే మేకింగ్. ఇలాంటి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ను స్పిరిట్ లో సందీప్ రెడ్డి చూపిస్తాడా? ఏమో, ఏం చేసినా తనే చేయాలి. లేదంటే మళ్ళీ వారణాసితో రాజమౌళినే ట్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ స్పిరిటే ఎందుకు అంత స్పెషల్ అంటే, చాక్లెట్ బాయ్ రణబీర్నే యానిమల్ గా చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి. అలాంటి తన చేతిలో డైనోసార్ లాంటి ప్రభాస్ పడితే బాక్స్ ఆఫీస్ లో భూకంపం వస్తుంది. ఏమాత్రం కథ బాగున్నా, టాక్ కిక్కిచ్చినా బాహుబలి మించే మూవీగా మారే అవకాశం ఉన్న ఒకే ఒక్క సినిమా స్పిరిట్. ప్రస్తుతం మార్కెట్లో ఇండస్ట్రీ జనాల్లో ఉన్న అంచనాల ప్రకారం చూస్తే ఇదే నిజం.